ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా అన్ని రకాలు వేసి కాసిన రసం, మసాలా రసం. ఇలా ఉత్తి రసంతోనే మనం అన్నం తినేయచ్చు. ఎంత బాగుంటుందో, సూపర్ టేస్ట్గా ఉంటుంది. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చేసిన రసం తప్పకుండా మీరు ట్రై చేయండి. దీనికి లింక్ పెడతాను నేను అయితే, ఎలా చేసానో ఏంటి అన్నది. సరేనా? ఈ రసం మొత్తం చక్కగా మొత్తం అంటే మొత్తం కలిసి తగినంత ఇలా వేసుకొని, ఆకుకూరలు పుదీనా అన్నీ ఉంటాయి కదండి. టమాటా ఓన్లీ పచ్చిమిర్చి తినని వాళ్ళు తీయండి. మొత్తం చక్కగా ఇలాగా కలిపి మంచిగా పిసకండి. అన్నానికి బాగా పడుతుంది. ఆహా, అబ్బా, అన్ని ఫ్లేవర్స్ ఎంత బాగుంటుంది రసం అయితే. అయ్యి బాబోయ్, వేరే లెవెల్. అంతే, ఉత్తి రసంతో ఇలా తినేయచ్చు, ఇంకేం లేదు. అసలు కూరలు కూడా అవసరం లేదు. సూపర్, ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రసం. ఇప్పుడు ఇది కూడా ఇందులో ఇలా వేసుకొని మొత్తం పచ్చిమిర్చి ఒకటే తీస్తాను, మొత్తం అంతా ఇలా కలుపుతా, చక్కగా పిసికేసి మొత్తం లాస్ట్ వరకు తాగేస్తాను ఆ రసం అంతా. అలా తింటే చాలా మంచిదండి. జ్వరం అది వచ్చినప్పుడు నోటికి రుచిగా ఇలా తింటే సూపర్గా ఉంటుంది. అంతే, ఇలా తినాలి. మొత్తం ఇలా తుప్పు ఇలా అడ్డు పెట్టేసుకొని ఆ రసం అంతా అలా తాగేస్తే సూపర్గా ఉంటుంది కదా. ఇలా ఎంజాయ్ చేస్తూ తినాలి ఫుడ్ అన్నది. కొంచెం అన్నం, అలా రెండిట్లతో మంచి కూరలు. సూపర్గా ఉంది కదా. నేను ఎలా తిన్నాను ఏంటి, ఎంత రుచిగా ఉన్నాయి, మీకు నచ్చినా లేదా అన్నది కమెంట్ చేసేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అన్నప్పుడే నేను పెట్టిన వీడియోస్ ఏమి నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటాయి. చక్కగా రసం వీడియో తీసాను పెడతాను చూడండి. మునగాకు పప్పు వీడియో కూడా వీడియో తీసాను పెడతాను. షార్ట్ వీడియోసే చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఇలా. సరేనా? థ్యాంక్ యూ.